హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో 4th ఏప్రిల్ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఎట్లొచ్చింది? యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పేపర్ అంటున్నారు స్టూడెంట్స్ అయితే. జనవరితో కంపేర్ చేసుకుంటే ఇంకా ఈజీ వచ్చిందంటున్నారు. కెమిస్ట్రీ అన్నిటికన్నా ఈజీ వచ్చింది. మోస్ట్‌లీ ఇనార్గానిక్ అయితే ఎన్‌సీఈఆర్‌టీ నుంచి దింపేసిండ్రన్నా అని స్టూడెంట్స్ అయితే చాలామంది చెప్పిండే. మీరు చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మీకెట్లా అనిపిచ్చింది? బట్ ఇప్పటివరకైతే వచ్చిన స్టూడెంట్స్ రియాక్షన్స్ బట్టి, స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టయితే చాలా ఈజీ వచ్చింది పేపర్. ఇన్‌ఫాక్ట్ ఏప్రిల్ ముందు ఈ ఏప్రిల్ సెషన్ మన సెకండ్ రోజు జరిగిన దానికి కంపేర్ చేసుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్స్ రెండిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం అండ్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్‌తో కంపేర్ చేసుకుంటే కూడా ఇదైతే ఈజీ అనిపించింది. జనవరిలో మోస్ట్ ఆఫ్ ద షిఫ్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈజీ అనిపించింది అన్నారు స్టూడెంట్స్. సో కెమిస్ట్రీ అయితే చాలా ఈజీ వచ్చింది అండ్ ఎక్కువ యూనో కాంప్లికేషన్స్, మల్టీ స్టేట్మెంట్ క్వెషన్స్ అవి ఎక్కువ లేకుండా అవన్నీ ఏం గోల లేకుండా ఎక్కువ ఏవైతే ఇనార్గానిక్స్ వచ్చినాయో ఇనార్గానిక్స్ అయితే లిటరలీ మొత్తం ఎన్‌సీఈఆర్‌టీ దింపేసిండు అని అంటుండే స్టూడెంట్స్ అయితే. అండ్ అలాగే నెక్స్ట్ ఫిజిక్స్ కూడా ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ వచ్చేసిండే. చాలా వరకు గుడ్ నంబర్ ఆఫ్ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ వచ్చిండే. సో కెమిస్ట్రీ, ఫిజిక్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఒక 50 మినిట్స్‌లో పేపర్ కంప్లీట్ చేసేయొచ్చు అని స్టూడెంట్స్ అయితే ఫీల్ అయ్యిండ్రు. మ్యాథ్స్ ఎప్పుడు అయ్యేదే లెంథీ అనిపించింది. కానీ మ్యాథ్స్‌లో కూడా గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం మెన్షన్ చేసిండ్రంటే ఈజీగా ఒక 7-8 క్వెషన్స్ డూయబుల్ క్వెషన్స్ కనిపించినాయి అన్న. పెద్దగా కష్టం ఏం లేదు ఒక క్వెషన్స్‌లో. అంటే అలాంటి క్వెషన్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం. పీవైక్యూస్‌లో అలాంటి ప్యాటర్న్స్, అలాంటి మోడల్స్ చూసుంటాం. సో మ్యాథ్స్ కూడా అంత డిఫరెంట్‌గా షాక్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లాగా ఏం లేకుండే. సో మ్యాథ్స్ కూడా అందుకే ఈజీ అనిపించింది. బికాజ్ జనవరితో కంపేర్ చేసుకుంటే స్టూడెంట్స్ బెటర్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఏప్రిల్ అటెంప్ట్‌కి. సో మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. కానీ మ్యాథ్స్ కూడా లెంథీ ఉన్నా కూడా దే వర్ నాట్ వెరీ షాకింగ్, సర్ప్రైజ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. చాలా డిఫరెంట్‌గా అడిగిండు. ఒకటే చాప్టర్ మీద చాలా ఫోకస్ చేసిండు. ఎక్కువ కాంప్లికేటెడ్ క్వెషన్స్ ఇచ్చిన క్లెయిమ్ లేకుండే. ఓకే. సో ఓవరాల్‌గా పేపర్ అయితే ఈజీ అనిపించింది స్టూడెంట్స్‌కి అయితే. ఇన్‌ఫాక్ట్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ షిఫ్ట్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అయితే పెరుగుతది ఈ షిఫ్ట్‌కి. ఓకే. కానీ మంచి స్కోరింగ్ షిఫ్ట్ అబ్బా ఇది. ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయినరో మాత్రం సూపర్‌గా స్కోర్ చేసేవాళ్ళు ఈ పర్టిక్యులర్ షిఫ్ట్‌లో. ఓకే. సో అండ్ అగైన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎవరైతే రాయబోతున్నారో నెక్స్ట్ వచ్చే డేస్‌లో స్టూడెంట్స్. సో ఇప్పటివరకైతే జేఈఈ మెయిన్స్‌లో అయితే ఏప్రిల్ అటెంప్ట్‌లో చూసుకోండి అండ్ జనవరితో కంపేర్ చేసుకున్నా అంత డిఫరెంట్‌గా, అంత హట్కేగా ఏమీ రాలేదు. ఓకే. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే జనవరితో కంపేర్ చేస్తే ఏప్రిల్‌కి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం డెఫినిట్‌గా పేపర్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌లోనే వస్తది అండ్ మీరు మంచిగా స్కోర్ చేయొచ్చు. సో యూ నీడ్ నాట్ టు డూ ఎనీ డిఫరెంట్ థింగ్స్. ఇప్పటివరకు మీరు ఏమైతే రివైజ్ చేస్తున్నారో అన్నీ చేసుకుంటూ పోండి. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది స్టూడెంట్స్ ఎవరైతే రాసిండ్రో పేపర్? లెట్ us నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకు ఎట్లా పేపర్ అనిపించిందని. సో దట్ మన ఎవరైతే రాయబోతున్నారో స్టూడెంట్స్ నెక్స్ట్ షిఫ్ట్స్, నెక్స్ట్ డేట్స్ అన్నీ వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా అయితే వస్తది. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక షిఫ్ట్‌లో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.